దేవుడవు నిన్నేనే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయి ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయి ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయి ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయి ఆరాధన, యేషువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వల్లే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వల్లే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయి ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయి ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయి ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయి ఆరాధన, యేషువా ఆరాధన. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయి ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయి ఆరాధన, యేషువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నమ్మితిన్నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నమ్మితిన్నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయి ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయి ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయి ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయి ఆరాధన, యేషువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నమ్మితిన్నా దేవా. నిన్నే నమ్మితిన్నా దేవా. వందనాలండి. వందనాలమ్మా. చక్కటి పాట పాడి వినిపించిన రజనీకి ఎస్తేర్ ప్రేరు వారిస్తున్నప్పుడు వందనాలమ్మా. నిజంగా ఆయన పోలిన వారు ఎవరు లేరు. నిజంగా ఆయన మేలు చేసే దేవుడుగా మనకున్నందుకే మనం ఎంతో ఆరాధన చెల్లించాలి, స్తోత్రాలు చెల్లించాలి. మనం ఎప్పుడు కూడా ఆయననే నమ్ముకొని జీవించే వారంగా ఉన్నారు. నిజంగా ఆయన మన జీవితానికి ఆధారమైన దేవుడు. అంతే కదా, ఆయన లేని జీవితం మనకు అక్కర్లేదు. నిజమే, ఆయన లేని జీవితం అంతా వ్యర్థమైన జీవితం అని మంచి పాట పాడింది. అంతే కాకుండా కృంగి ఉన్న మా వేళల్లో ఆయన మనల్ని ఆదరించే దేవుడుగా, మన కన్నీటిని తుడిచే దేవుడుగా ఉన్న దేవుడు. ఎందుకే మనం ఆయనకు వేలాది వేల స్తుతి కోటి వందనాలు చెల్లిస్తున్నాము. అంతేకాక ఆయనకు ఎన్నో నామాలు ఉన్నాయి. ఆ నామాలన్నిటిని బట్టి మనము వర్ణించలేము. ఆ నామాలు అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవుడు, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, హక్కును చేర్చుకునే దేవుడుగా మనకున్నందుకే మనం స్తోత్రాలు చెల్లిస్తూ అటువంటి పాట పాడిన
రజనీకి వందనాలమ్మా, చక్కటి పాట పాడినాం. ఎస్తేర్ పేరేవారి తరపున మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనము ముఖ్యమైన ఘట్టంలోకి వెళ్ళిపోతున్నాము. మనకు సిస్టర్ జయమ్మ గారు మనకు వాక్యాన్ని వినిపిస్తారు. జయమ్మ సిస్టర్. వందనాలమ్మా అందరికి. జూమ్ లో చూసిన అందరికి వందనాలు. వందనాలు. తేజమ్మ వందనాలు. వందనాలక్క, అందరికి జయమ్మ వందనాలు. వచ్చిన సోదరి వందనాలు. వందనాలు. జయమక్క గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. బయట వారికి గాస్పుల్ హాల్లో ఉండే వాళ్ళకి మాత్రం తెలుసు. చిన్నప్పటి నుంచి నా అక్కను బాగా ఎరుగుదము. అక్కను గురించి చెప్పడానికి ముందుగా వాళ్ళ మామగారు బిజే సాల్మన్ అనేవాడు ఉండేవాడు. చాలా పురాతనమైన సంఘ సభ్యులు అనంతపూర్ గాస్పుల్ హాల్లో. ప్రతిరోజు మా ఇంటికి ప్రజెంట్ వేసుకున్నట్టుగానే వచ్చేవాళ్ళు బిజే సాల్మన్ అంకుల్ గారు. మా నాన్నకి చాలా ఫ్రెండ్స్, పురుషోత్తం అంకులు, విజయ్ సాల్మన్ అంకులు, మా నాన్న, ముగ్గురు కూడా చాలా థిక్కెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు. ప్రతిరోజు మా ఇల్లు గృహాన్ని దర్శించేవాళ్ళు. అలాంటి బిజే సాల్మన్ అంకుల్ మరి సార్జెంట్ సాల్మన్ గా పిలువబడేవాళ్ళు. సార్జెంట్ గారు వర్క్ చేసేవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో. మరి ఆయనకి అందరూ కుమారులే, 5 మంది కుమారులు. 3వ కుమారుని యొక్క భార్య గారే జయమ్మక్క. జయమ్మక్క పెళ్ళికి కూడా మేము అటెండ్ అయ్యాము. తెలుసు చిన్నప్పటి నుంచి అక్క కూడా 2 కుమార్తెలు, తర్వాత ఒక కుమారుడు. 2 కుమార్తెలు, ఒక కుమార్తె నర్స్ గా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంది అనంతపురంని. ఆ తర్వాత ఇంకో కుమార్తె దేవుని సేవలో ఉన్నారు. కుమార్తె అలాగే అల్లుడు కూడా. తర్వాత 3వ సంతానముగా మరి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుని యొక్క భార్యనే నిన్న మెర్సియానా రజని అని నిన్న మాకు టెస్ట్ మనీ వాక్యం చెప్పారు, పాట పాడారు. ఈ రోజు కూడా పాట పాడింది తన కోడలే. మరి అక్కను ఇలాగ దేవుడు ఆశీర్వదించి రక్షించి సంఘంలో చక్కగా ఎదుగునట్లుగా చేసి అన్ని కూడికలకు హాజరవుతూ ఉంటారు. అక్కను విశ్వాసం నిలబెట్టుకున్నారు. భర్త గారు ప్రభు సంధికి వెళ్ళిపోయినా దేవుడు కుమార్తెలను పెంచడంలో, వారిని వివాహాలు చేయటంలో, కుమారుని సెటిల్ చేయడంలో, వీటన్నిటిలో కూడా ప్రభు కృప చూపించి అన్నిట్లో కష్టాలు వచ్చినప్పుడు కూడా ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ సహవాసంలో ఉంటూ వచ్చారు. వాళ్ళు ప్రకాష్ నగర్ లో ఉండేవాళ్ళు ఇంతకు ముందు, పోలీస్ లైన్ క్వార్టర్స్ లో. అక్కడ ఉన్నప్పుడు కూడా నేను మరి జమీమా, వాణి ఎక్కువసార్లు వాళ్ళ ఇల్లు విజిట్ చేసి వాళ్ళ ఇంట్లో మరి మీటింగ్స్ కూడా పెట్టేవాళ్ళము. మన సంఘానికి చేరువలో ఉంటూ ఎక్కడున్నా కూడా చక్కగా అటెండ్ అవుతున్నారు. సోదరి పట్ల దేవుడు ఎలాగ మేలు చేశారు, ఎలాగ రక్షించారు, కష్టకాలం మంది ఆశ్రయుడిగా ఎలాగ తోడుగా ఉన్నారు, వాటన్ని గురించిన అనుభవ సాక్ష్యాన్ని ఇవ్వటానికి అక్కను అడిగితే తప్పకుండా ఒప్పుకున్నారు. ఇంతకు ముందు ఉన్నారు కానీ చాలా మందికి తెలియదు కనుక ఇప్పుడు సభాముఖంగా దూరం నుండి దగ్గర నుండి అందరూ జూమ్ లో అటెండ్ అయ్యాం కాబట్టి అందరు ముందర ప్రభువు సాక్ష్యం ఇచ్చి మహింపరచాలని ఇష్టపడుతున్నారు. ఈ సమయాన్ని జయమ్మక్కకు అప్పగిస్తున్నాం. వందనాలక్క. వందనాలమ్మా అందరికి. వందనాలమ్మా జూమ్ లో చూసే వరకు అందరికి. నా సాక్ష్యం ఏమంటే అమ్మా, మాది తాడిపత్రి, మా సొంతూరు, మా అమ్మ వాళ్ళది తాడిపత్రి. అయితే నేను అక్కడ జన్మించినాను. మా మా సంతానం, మా అమ్మకు సంతానం 5 మంది, 4 మగపిల్లలు, నేను ఒకదానిమ్మా. నేను ఒకదాని. ఆ 4 అన్నల్లో 3 చనిపోయినారమ్మా. 3 చనిపోయినారు. పెద్దన్న ఉన్నాడు, నేనుండా. నాకు అన్న వాళ్ళకు తర్వాత పెళ్లి ఫస్ట్ నాకే చేసినారు, మాడి పాపని చేసినారు. నేను అయితే ఇంకా నాకు 17 సంవత్సరాల్లో వివాహం చేసినారు. ఎక్కడ సాల్మోన్ వాళ్ళు, మా అత్త, మా లూషమ్మ మేరీ వాళ్ళకు కుమారుడికి, 3వ కుమారుడికి ఇచ్చి వివాహం చేసినారు 17 సంవత్సరాలప్పుడు. ఆ వివాహం ఎప్పుడంటే 75 సంవత్సరం, 75లో నా వివాహం జరిగింది. అప్పుడు నుంచి నేను గాస్పల్ అసెంబ్లీకినే వస్తాండాము. ఒక ఊర్లోకి పోయినప్పుడు అంతా ట్రాన్స్ఫర్లు ఉంటాయి కదమ్మా, పోలీస్ డిపార్ట్మెంట్. అట్లా పోతా అంటే వచ్చినప్పుడు నేను తప్పకుండా చర్చికి వస్తా అంటే. ఆ సహవాసంలో ఎక్కువగా మా అత్త జోసఫయ్య గారు, అమ్మగారికి బాగా పరిచయం నన్ను చేసింది. అక్కడ సంఘంలో మేము వెళ్ళి వచ్చేవాళ్ళము. తర్వాత మా అత్త
నేనంటే చాలా ఇష్టం ఆ అమ్మకు. మూడో కోడళ్ళంటే. ఇద్దరు కోడళ్ళు ముందే పెళ్ళయింది. పెద్ద కుమారునికి, రెండో కుమారునికి. మేము ఎప్పుడైనా వచ్చినప్పుడంతా మమ్మల్ని పిలుచుకొని పోయేది చర్చికి. ఆ తర్వాత సాహసంకి అమ్మ దగ్గరికి టైం ఉన్నప్పుడల్లా పిలుచుకొని పోయేది, మాట్లాడి వచ్చేవాళ్ళము. తర్వాత అబ్రామన్న, కమలమ్మక్క, తేజమ్మ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేవారు, నన్ను ఆదరించేవారు, నా కోసం ప్రేయర్ చేసేవాళ్ళు. నాకు 2075లో అయితే అమ్మ 78లో పెద్ద పాప పుట్టింది. ఆ పాప తర్వాత మళ్ళా 80లో పాప సునీత, రెండో పాప. మా తర్వాత మళ్ళా 2 ఏళ్లకు మళ్ళా తర్వాత విజయ్, మూడో కుమారుడు జన్మించినాడు. బిడ్డలందరినీ దేవుని దయ వల్ల బాగా పెంచినాము, చక్కని మార్గంలో నడిపించినాడు దేవుడు. ఆ తర్వాత మేము ట్రాన్స్ఫర్లు అయ్యేతా అంటాం. 5 ఏళ్ళు అక్కడ, 3 ఏళ్ళు అక్కడ, అక్కడక్కడ తిరిగి లాస్ట్కి 94లో మేము అనంతపురం చేరినామమ్మా. అప్పుడు అనంతపురం చేరినప్పుడు మేమైతే ఊరికే నామకార్థ క్రైస్తవులుగానే ఉంటాయంటే నేను చర్చికి పోయేది వచ్చేది అంతే. 94లో మేము గుంటకల్ నుంచి ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు దేవుడిని నిజమైన దేవుడు అని తెలుసుకొని నేను రక్షణ పొంది నాకు చేసిన మేళ్ళు ఉపకారాలు అన్ని మర్చిపోకుండా ఫస్ట్ మా చిన్న కూతురు బాప్తిసం తీసుకుంది గాస్పల్లలోనే. మళ్ళీ తర్వాత నేను కూడా, ఎందుకంటే మా ఆయన కొంచెం అలవాట్లు ఉన్నబట్టి నేను దూరంగా బాప్తిసం తీసుకోవాలంటే భయపడతాంటి. అట్లాంటప్పుడు మా పాపనే చెప్పింది, బాప్తిసం తీసుకోవాలమ్మా మనము, నువ్వు అట్లా ఉండకూడదు, అన్ని దేవుడు చూసుకుంటాడని. చిన్న పాప ద్వారా నేను బాప్తిసం తీసుకున్నాను. ఆ పాప చెప్పినాక ఆ పాప ఫస్ట్ తీసుకుంది, మళ్ళీ తర్వాత నేను తీసుకున్నా, మళ్ళీ తర్వాత పెద్ద కూతురు తీసుకుంది, మళ్ళీ తర్వాత బాబు తీసుకున్నాడు. వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారు? పెద్ద పాప ఇంటర్ అయిపోయినాక బాప్తిసం తీసుకుంది. చిన్న పాప కూడా మా ఇంటర్లోనే తీసుకుంది. మళ్ళీ తర్వాత మగ పిల్లడు 10th క్లాస్లో ఆ పిల్లడు బాప్తిసం తీసుకున్నాడు. పిల్లలు ఏమంటే క్రమశిక్షణలో పెంచినాము. మా పిల్లలు ఎక్కడ తొట్టిల్లకుండా దేవుడు దయ వల్ల చర్చి, ఇండ్లు, చదువు అంతే. వాళ్ళ నాయన అంటే భయపడతండ్రి వాళ్ళు. అట్లా అట్లా ఉన్నప్పుడు చాలా కొంచెం మేము కష్టంగానే పెరిగినాం పిల్లలు మేము గాని. తనకు బాధ్యతలు లేవు కుటుంబం పట్ల. కొంచెం తాగుడుకు బానిసై అట్లా అలవాట్ల వల్ల మమ్మల్ని సరిగా ఇంట్లో తెచ్చేసేది, అట్లా జీతం లేదు, అట్లా చేసేవాడు. అయినప్పటికీ దేవుని దయ వల్ల నేను ఎవరి మీద ఆధారపడలే, దేవుని వైపు చూసి ప్రార్థన ద్వారా అన్ని కూడా నాకు సహాయం చేసినాడు. ఆంటీ కమలమ్మ ఆంటీ, ఆయమ్మ దగ్గర ఆయమ్మ నాకు వాక్యం చెప్పేది, మళ్ళీ జీవరత్నం ఆంటీ నాకు వాక్యం చెప్పేది. అందరూ మా పెద్దలంతా నా పట్ల ఎంతో ఆశీర్వాదము. వారు నాకు ప్రార్థనలు నేర్పినారు, ఇలా చేసుకోవాలా చేయమ్మా, నీకు ఎప్పుడు దేవుడు సాయం చేస్తాడు అని. ఆమె ఎంతగానో వాళ్ళందరూ నన్ను పెద్దలు ఆశీర్వదించినారు. వాళ్ళ ఆశీర్వాదమే నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే వాళ్ళ ఆశీర్వాదం. మొదట దేవుడు ఆశీర్వాదం, వాళ్ళ ఆశీర్వాదమే. వాళ్ళు ఎంతగానో నన్ను బలపరిచి నన్ను ఆదరించినారు ఆ పెద్దలంతా, సంఘస్థులు. జమీమా అక్క, మమ్మల్ని వాణెక్క, మమ్మల్ని తర్వాత కేజమ్మ, అందరూ మా ఇంటికి వచ్చేది, ప్రేయర్లు జరిపించేవాళ్ళు. నేను ఎంతనో దుఃఖంగా ఉన్నప్పుడు నన్ను ఆదరించినారు, సంఘం అంతా బలపరిచినారు. మా పిల్లలు ఇంటర్ అయిపోతానే పెద్ద పాప నర్సింగ్ పంపించినాడు. మా హాలిడేస్ వస్తే అనంతపురంలో ఉండరు, వాళ్ళ నాయన కొంచెం తాగుడు వస్తాడు, అల్లరి చేస్తారని ఉండరు. ఆ తాడిపత్రి పోయేవాళ్ళు. ఆడ పోయి వాళ్ళు వచ్చినప్పుడు మా చిన్నమ్మ నర్సింగ్ ఆయమ్మ ద్వారా అప్లికేషన్ వేసింది పాపకు, పెద్ద పాపకు నర్సింగ్ లో జాయిన్ చేసిన. 3 సంవత్సరాలు తిరుపతిలో ట్రైనింగ్ అయింది. ఆ తర్వాత మళ్ళా ఇంకా ఒక 8 నెలలు వసుంధర మేడం దగ్గర జాబ్ చేసింది 1400కు. అది ఇస్తే నేను కొంచెం ధైర్యంగా ఇంటి సంసారం, కొంచెం బాధ్యత పెద్ద పాప పట్ల, ఆ పాప పట్ల నాకు సహాయకరంగా ఉండింది. పెద్ద కూతురు, ఆ రెండో కూతురు కూడా ఒక సబ్జెక్ట్ పోయిందమ్మా, సునీత. ఆ పాప సైకిల్ దొక్కి కలెక్టర్ ఆఫీస్ కాడికి సండే స్కూల్ చెప్పేకి పోయింది. చిన్న పిల్లలకు 600 ఇస్తున్నారు. 600 అది అంతా చేసి ఇంటికి సంసారం. ఆయన ఏం పట్టించుకోడు, కొంచెం ఇస్తే కొంచెం మళ్ళా తీసుకొని పోవాలంటాడు, కొట్లాడ అట్లా చేసేవాడు. దేవుని వల్ల అన్ని అట్లనే సాగిపోతా. మా అత్త, మా అమ్మ వాళ్ళు, నేను ఒకతే కూతురు కాబట్టి మా అమ్మ కొంచెం సహాయం చేస్తా అన్నది. మా అత్త నేనంటే ఇష్టం, మా అమ్మ కూడా సహాయం చేస్తుంది. చాలా మంచిది మా అత్త. లూషమ్మ అంటే చాలా టీచర్ ఆయమ్మ.
అమ్మకి అల్లరి సరిపోదు, కొట్లాటలు సరిపోదు, నువ్వేం మాట్లాడొద్దమ్మా నేను ఇస్తానని నాకు ఎంతగానో ధైర్యపరిచి నన్ను ఎంతగానో ఆదరించింది. తల్లి కంటే ఎక్కువ చూసుకుంది నన్ను ఆయమ్మ. అట్లా నా ఎక్కడుంటానంటే యాక్సిడెంట్ అయి చనిపోయింది. మా అత్త ఇంకా ఉండేది ఆయమ్మ. నా దగ్గరికి వస్తానే స్కూటర్ కొట్టి చనిపోయింది ఆయమ్మ. చనిపోయి ఇప్పుడు సుమారుగా 15 సంవత్సరాలు అవుతుంది ఆయమ్మ చనిపోయి. మా అత్త చనిపోయి మా తల్లి గారు కూడా చనిపోయినారు. వాళ్ళు తల్లి మా అత్త వాళ్ళు నాకు చాలా సహాయకరంగా ఉండ్రి. మా మామ ముందే చనిపోయాడు మా అత్త కంటే ముందు. అయితే పిల్లలైతే మా క్రమశిక్షణ చిన్న లాస్ట్ బాబు ఆ బిడ్డ కూడా తండ్రి దేవుడు ప్రార్థనలో ఎక్కువ ఉండి దేవుని సన్నిధిలో ఉండి బైబిల్ అంతా చదివి ఇంటర్ సబ్జెక్ట్ పోయింటే దాంట్లో చదివి పాస్ అయినాడు. వాళ్ళ పోలీసుకు ఆ పిల్లోడు సెలెక్ట్ అయ్యి ఉద్యోగంలో జాయిన్ ఇచ్చినాడు దేవుడు. ఆయన ఉద్యోగం చేసేటప్పుడే ఆ బిడ్డకు జాబ్ వచ్చింది సంవత్సరం. ఆ తర్వాత తీర్మానం చేసుకున్నాడు, నేను ఏమి డబ్బులు లంచం తీసుకోను, పోలీస్ డిపార్ట్మెంటే భయం కదమ్మా, చెడిపోతారు పిల్లలు. అయినప్పటికీ నా దేవుడు గొప్పవాడు, పిల్లలను క్రమశిక్షణలో పెంచినావు కాబట్టి పిల్లలు ఎక్కడ తొట్టిల్లకుండా దేవుడు కాపాడుతూనే ఇంతవరకు కూడా బాబు ఏం అలవాట్లకు లోను కాకుండా స్నేహితుల్లో ఉన్నప్పుడు ప్రత్యేకంగా మా కుమారుని ఉంచినాడు దేవుడు, బలపరిచినాడు. బిడ్డ కూడా ఇప్పటి వరకు ఏం పైసా అధికారులు తీసుకోడు, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కానీ అట్లా ఉండాడు. బిడ్డ కూడా దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నాడు, రక్షణలో ఉన్నాడు. ఆ తర్వాత పెద్ద కుమార్తె వివాహ విషయంలో 27 సంవత్సరాలకు అబ్రాహ్మణ కమలమ్మక్క కేజ తల్లిదండ్రులే ఆ వివాహం కదిరి సంబంధం మాకు మంచి సంబంధం చూపించినారు అన్నోళ్ళు. నేనైతే ఏడుస్తాంటి దేవుని దగ్గర, నేను ఎవరికి మనుషులకు చెప్పుకోనమ్మా, దేవుని దగ్గరే బతిమాలతంటి నా బిడ్డలకు నేను పడిన కష్టాలు నా బిడ్డలు పడకూడదని నేను దేవుని సన్నిధిలో అడుగుతా అంటి, దేవా మంచి సంబంధాలు ఇయ్యండి అని. అప్పుడు దేవుడు వారి ద్వారా బయలుపరిచి కమలమ్మక్క బ్రాహ్మణ వాళ్ళు చూసిన సంబంధమే కదిరి సంబంధం. దేవదాసన్న కుమారుడికి రెండో కుమారుడు మాకు సంబంధము దయచేసినాడు, మంచి అల్లుడు ఇచ్చినాడు. నేనైతే ఎంక్వైరీ చేయలేదు, ఏం చేయలేదు, దేవుని మీద ఆధారపడి ఒప్పుకున్నాము. కట్నం కానీ లేదు మా 50,000 ఖర్చుకి ఇచ్చినాం అంతే. వాళ్ళు వివాహం చేసుకున్నారు, చక్కటి అల్లుడు ఇచ్చినాడు. వారికి 2 కుమార్తె, ఒక పెద్ద పాప బీటెక్ చదువుతుంది, చిన్న పాప 6వ క్లాస్ చదువుతుంది. ఆ పాప గవర్నమెంట్ జాబే, నర్సు, బిఎస్సి నర్సింగ్. ఇప్పుడు ఇక్కడే అనంతపురంలోనే మెడికల్ కాలేజీలో చేస్తుంది పెద్ద కూతురు. దేవుని దయలో బాగున్నారు వాళ్ళ కుటుంబము, ఇండ్లు ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు దేవుడు, సంతోషంగా ఉండారు పిల్లలు. ఇంకా చిన్న కుమార్తె వివాహ విషయంలో నేను ఒక్క నెలలోనే 2 కుమార్తెలకు వివాహం చేసినాను. మా అన్న సేవకుడు దాస్ అని ఆయన కమలాపురం, మా అన్న సంబంధము చూసినట్ల సేవకుడు ఉన్నాడంటే, అయితే నేను నాకు మళ్ళా చదివింది మా పాప ఎంసీఏ చేసింది. మా చిన్న పాప పెద్ద పాప ఉద్యోగం వచ్చినప్పుడు ఎంసీఏ చేయించిన మా పాపను. అప్పుడు మా అన్నకు చెప్పిన, అన్న ఇట్లా సంబంధం ఉందమ్మా, మంచి సంబంధం, సేవకుడు అంటే సేవకునికైతే ఇస్తానన్నా, నేను పడిన కష్టాలు నా పిల్లలు పడకూడదున్నా ఇస్తానని చెప్పిన. అంటే సరేలేమ్మా అని మా పాపది బీటెక్ అది ఎంసీఏ అయిపోయింది, ప్రాజెక్ట్ వరకు మా కొడుకు చేర్పించి వచ్చినాడు. తర్వాత వాళ్ళు చూసినారు అక్కడ పాపని పోయి బెంగళూరులోనే చూసినారు. వాళ్ళు పరిశుద్ధ ప్రార్థన మందిరం వాళ్ళు, ఆ చర్చి సంఘస్థులు వాళ్ళు, ఆరాధన అట్లా ఉంటుంది వాళ్ళది. ఆ సంఘం వస్తువులు వాళ్ళు వచ్చి ఉంటే సరేలే అని వాళ్ళు ఒప్పుకున్నారు పాపను. మా అన్నగడుక మంచి పిల్లోడు, ఆయన ముగ్గురు తర్వాత మూడో కుమారుడు. ఆయన కూడా ఒక సేవ చేసి కమలాపురంలో చేస్తా అన్నాడు. ఇప్పుడు పొద్దుటూరులో సొంతంగా చర్చి పెట్టుకొని అక్కడ నడిపిస్తాండ్రు. 2 సేవ, బిడ్డ అల్లుడు సేవలో ఉన్నారు. దేవుని దగ్గర సంఘం పెద్ద విస్తారంగా ఇచ్చినాడు సంఘానికి కూడా. వారు చక్కగా సేవలో ఉంటున్నారు. చేసినాను దేవుడి దయ వల్ల ఏం కొరత లేకుండా బిడ్డలను ఆశీర్వదించినారు, కుమార్ని ఆశీర్వదించినారు. ఆ తర్వాత మా ఆయన కూడా బాగా 2009లో రిటైర్డ్ అయ్యి ఆయన బాగా మంచిగా మారి బాగా సంతోషంగా దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ చర్చిలకు రావడము అన్ని ఇడిచిపెట్టి బాగున్నాడు. అప్పుడు దేవుడు 2002లో ఆయన కొంచెము ఇది కాలుకి ఏదో గుళ్ళ మాదిరి ఇచ్చి ఆయన 15 రోజులు ఉండి ఆయన చనిపోయినాడు.
ఇప్పుడు 3 సంవత్సరం వెళ్ళి 4 సంవత్సరం పడింది. దేవుని వల్ల ఆయన కూడా ఒక మంచి మరణం ఇచ్చినాడు దేవుడు. ఆయన ఎంతగానో దేవుని సన్నిధిలో అడిగినాడు అందరినీ, ప్రేయర్ చేయండి నా కోసం, ప్రేయర్ చేయండి. ప్రార్థనలోనే ఆయన చనిపోయినాడు అమ్మా. ప్రార్థన చేపించుకుంటానే ఆయన చనిపోయినాడు. మంచి మరణం ఇచ్చినాడు దేవుడు. మంచి కూడా మారి మేమందరం బాగా సంతోషంగా, పిల్లలు, వారికి 2 పిల్లలు, చిన్న కుమారునికి 2 పిల్లలు, కొడుకు బిడ్డ, పెద్ద కుమార్తెకి 2 ఆడపిల్లలు, చిన్న సేవకుల వారికి 2 పిల్లలు. అందరూ దేవుడు ఆశీర్వదించినాడు కుటుంబాన్ని ఎంతగానో. నన్ను కూడా ఆశీర్వదించినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు. ఒకసారి నాకు కూడా బాగాలేకుండా ఉండింది, మహా గుండె దడదడ ఉండింది. అది ఇంజక్షన్ నేను హైదరాబాద్ లో ఎయిమ్స్ లో వేయించుకొని వచ్చాను. ఆ ఇంజక్షన్ వేయించుకున్నప్పటి నుంచి ఇప్పుడు వేయించుకొని వచ్చి కూడా 7 ఏళ్ళ అవుతుంది అమ్మా. ఏ ప్రాబ్లం లేదు, బాగుండాను. దేవుని దల్ల దేవుని సన్నిధిలో ఎక్కువగా సంఘం నా కొరకు, నా కుటుంబం కొరకు ఎంతగానో ప్రార్థించిన బిడ్డలందరికీ వందనాలు చెల్లిస్తుంటా. నేను ఎప్పుడు వాళ్ళ కృతజ్ఞత కలిగి, నేను వారి యందు నమ్మకం కలిగి, వారు ఎంతగానో మా పట్ల, మా కుటుంబం పట్ల ఎంతగానో ప్రార్థించే బిడ్డలు వారు. వారు సంఘములో మేము అయినా ఇప్పుడు ఎందుకంటే అమ్మా మేము ఈ దూరం ఉన్నాం, క్వార్టర్స్ లో ఉంటాం కాబట్టి ప్రతి మీటింగ్ కు నేను హాజరయ్యేదాన్ని. ఎవరితో నేను అడగను. నేను 4 అన్నోళ్ళైనా నేను 10 పైసలు వాళ్ళు నాకు సహాయం చేయలేదు. ఎవరు కష్టాల్లో నాకు దేవుడే అన్ని సహాయం చేసినాడు, అన్ని కూడా తీర్చినాడమ్మా. ఇలా ఉండాలంటే దేవుని దయ, కృప, ఆయన కృప ఎంతగానో గొప్పది. నన్ను ఎంతగా ఆశీర్వదించినాడు, నా పిల్లల్ని ఎంతగానో ఆశీర్వదించినాడు. అందరూ ఆశ్చర్యపోతారు, జయమ్మ నువ్వు ఇంత ఇట్లా ఉండేదానివి ఎట్లయినావు అని. అది దేవుని కృప. నేను దేవుణ్ణి అడిగినాను ఒకటే, నేను ఎవరిని మనసులను అడగలేదు, మా దేవుని సన్నిధిలో గోజాడుతుంటే నా పిల్లలు నన్ను ఆశీర్వదించు ప్రభు అని. నేను పైసా ఎవరు అడగలేదమ్మా, నేను ఎవరిని సహాయం చేయలేదు. మా అత్త, మా అమ్మ సహాయం చేసింది కొన్ని రోజులు. మా తర్వాత కూతురు పెద్దగా ఉద్యోగానికి వచ్చినప్పుడు 5,000 మా జీతము. మా పాపకు నెలకు 5,000 వస్తాయి. 5,000లో 2,000 తిని 2,000 ఎత్తి పెట్టుకుంటా అంటే ఆ దాంట్లో పిల్లల వివాహాలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ తర్వాత 1 నెలలోనే 2 పెళ్లిళ్ళు. ఆశ్చర్యపోయినారు అందరూ. దేవుడు గొప్ప కార్యం చేసినాడు నా జీవితంలో. మళ్ళా తర్వాత కొడుకు వివాహ విషయంలో కూడా తండ్రి మేమైతే ప్రార్థన చేస్తాను, మంచి సంబంధం, మంచి కోడలు రావాలా. నేనైతే ఆశపడతాను టీచర్ చేసుకోవాలని. దేవుడు దయ వల్ల ఆ బిడ్డ డిగ్రీ చేసింది. మంచి అనంతపూర్లోనే మాకు దొరికింది మంచి పాప. మాకు కానీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే. తర్వాత కోడలు కూడా విశ్వాసురాలు. దేవుడు వారి సిఎస్ అయినప్పటికీ ఆ బిడ్డ గాస్పాల అసెంబ్లీలో ఉండి ఆ బిడ్డ ఎన్నో నేర్చుకుంది. బాగా పాటల ద్వారా, వాక్యం ద్వారా ఆ బిడ్డను ఇంకా బలపరిచి నాయన ఆ బిడ్డను నేను ఇంకా వాడబడాలని నేను కూడా మనసారా కోరుకుంటున్నా. కేజమ్మ కూడా ఆమె ఎంతగానో హెచ్చరిస్తూ ఆమె కూడా ప్రోత్సహిస్తుంది. ఆమె కూడా వందనాలు చెల్లిస్తున్నాం తల్లి. ఇలా మా కుటుంబాన్ని మీరు ఎంతగానో ప్రార్థించిన సంఘం అంతా నా తండ్రి, నేను ఇప్పుడు కూడా ఉండామంటే ఆయన దయ్యే. ఎందుకంటే ఎంతో కష్టపడతాంటే మా ఉద్యోగం కూడా అసలు లాస్ట్ వరకు ఉంటామా చేస్తాడా అనేది ఆ భయంలో ఉంటుంది. కానీ దేవుడు గొప్పవాడు. ఆ రిటైర్డ్ అయ్యే వరకు ఆయనను కాపాడి రిటైర్డ్ క్షేమంగా చేర్చినాడు. మంచి 8 లక్షలు వచ్చింది రిటైర్డ్ అయినప్పుడు. ఆ ఇంటి స్థలం తీసుకున్నాము. ఇంట్లు కట్టడానికి దేవుడు మంచి గృహాన్ని ఇచ్చినాడు. గృహం కోసం 2 ఏండ్లు ప్రార్థన చేసినాం. ఎక్కడ క్వార్టర్స్ లో 2 ఏండ్లు రిటైర్డ్ అయినాక 2 సంవత్సరాలు ఇంటి కోసం చేసినాం ప్రేయర్. ఆ దేవుడు నేను చిన్నదే అడిగినాను, దేవుడు గొప్ప కార్యం చేసి మంచి గొప్ప ఇండ్లు ఇచ్చినాడు. మళ్ళా కుమారుడు పైన వేసుకున్నాడు. దేవుడు ఆశీర్వదించినాడు అమ్మ. ఆ పిల్లల్ని ఆశీర్వదించినాడు. చక్కటి గృహాన్ని ఇచ్చినాడు. అన్ని ఈవుల్ని ఇచ్చినాడు నాకు. ఆ ఇచ్చినప్పుడు దేవుణ్ణి నేను మరవలేను. ఎప్పుడు మేము దేవునితోనే అడుగుతాను, నేను ఎవరిని అడగను. ఆయన నా పట్ల ఎన్నో కార్యాలు చేసినాడు నా జీవితంలో. ఆ తర్వాత ప్రార్థించిన బిడ్డలందరూ నాయన నా కోసము, నా పిల్లల కోసము, జయమ్మ నీకు ఎప్పుడు తక్కువ కాదు. దేవుడు ఎప్పుడు కొదవ చేయడు నమ్మిన బిడ్డలన్నీ. అవును, దేవుడిని నమ్మిన బిడ్డలు ఎన్నడు ఇడబాయడు అన్నారు. అలాగే దేవుడి మీదనే ఆధారపడినాను. మనుషులను ఎవరిని అడగలేదమ్మా. నేను మా అమ్మ తర్వాత ఇంకా నాకు ఎవ్వరు లేరు. అన్నలున్నా అన్న ఒక అన్న ఉన్నాడు, వాళ్ళు కానీ నేను ఎప్పుడు ఎవరిని అడగను. హైదరాబాద్ లో ఉన్నాడు పెద్దన్న. అన్నకు 2 కుమారులు. ఆయన కూడా ఒక మంచి స్థితిలో ఉన్నా నేను ఎవరిని ఆశించను. ఆయన వారే. నేనైతే నాకు ఉండి దాంట్లో నాకు వస్తే నేను పెట్టి పంపిస్తాను. అటువంటి దేవుడు నాకు ఇచ్చినాడు. అలా చేస్తా ఉన్నాను. ఇంతవరకు నాయన కాపాడినారు.
ఆ సంఘం ఎంతో మా కోసం, మా కుటుంబం కోసం, మా పిల్లల కోసం ప్రార్థిస్తున్నారు. ఆ పిల్లలు ఇంకా చదువుతున్నారు, మనమళ్ళు మనవరాళ్ళు అందరూ లక్షణంగా బాగా చదువుకుంటున్నారు. పిల్లలందరినీ ఆశీర్వదించినాడు దేవుడు. అలాగే తండ్రి సునీత వారి సంఘాన్ని కూడా మీరు ఆశీర్వదించినాడు దేవుడు. చక్కగా ఎంతో మంది వచ్చి వారు మీటింగ్ లో గొప్పగా అద్భుతంగా మీటింగులు జరుగుతాండే. అక్కడ మా సన్నిధి ఉంటుంది, దేవుని సన్నిధి బలంగా వాడబడుతుండ్రు. అల్లుళ్ళు చాలా మంచి మనుషులు. ఆ తర్వాత అన్ని విషయాల్లో దేవుడు మాకు ఎంతగానో ఆశీర్వదించినాడు, బలపరిచినాడు. ఆ దేవునికి వందనాలు. ఇదిగో తండ్రి ఇచ్చిన మంచి సమయానికే వందనాలు. ఇచ్చి సాక్ష్యం, చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్ మా. జయమ్మక్క వాక్యం చెప్తావా? బదులేమ్మా. యాదన్న చిన్నగా చెప్పు, ఇంకా టైం మస్తు ఉంది, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. ఏమ్మా, వాక్యం రాదులేమ్మా నాకు. ఏం ఇట్లా ఒకటి చెప్పు. చదువుకుంటాను, 5వ క్లాస్ చదువుకునే ఏం వాక్యం వస్తుందిమ్మా? ఇంటానంతే. ప్రార్థన చేస్తామ్మా. చెయ్యి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా నాయన గొప్ప దేవుడా, కనికరంగల తండ్రి, నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభువా ఇచ్చిన మంచి సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన బిడ్డలతో సవాసములో ప్రభువా ఎంతగానో జూమ్ లో చూస్తున్న బిడ్డలందరితో కలిసి నాయన ఇంత మంచి అవకాశం నాకు కూడా ఇచ్చినావు దేవా, నీకు స్తోత్రాలు వందనాలయ్యా. గొప్ప దేవుడా, కనికరంగల తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. నాయన రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా నాయన నీకు స్తోత్రాలు నాయన. అవును తండ్రి, చూస్తున్న దేవుడవు తండ్రి, ఆలకించే దేవుడవు తండ్రి, కాపాడే దేవుడవు తండ్రి. నాయన మా కొరకు తండ్రి నాయన మీరు ఆ పరలోక పట్టణం విడిచి భూలోకానికి వచ్చి నాయన మా కొరకు నాయన దీనుడుగా ఏమి లేనిగానుగా వచ్చినావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. గొప్ప దేవ మా పట్ల నాయన నీకెంతో దయ తండ్రి. నాయన ఏ బిడ్డ నీకు నశించేది ఇష్టం లేదు కదా ప్రభు, అందరూ అంతటా రక్షణలో రావాలని నాయన నువ్వు ఇష్టపడుతున్న దేవా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభు, మమ్మల్ని ఎతికి రక్షించుకున్నావు దేవా, నీ బిడ్డలుగా చేసుకున్నావు దేవా, నీకు స్తోత్రాలు నాయన. నన్ను ఎంతగానో ఆశీర్వదించినావు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇలా తండ్రి నేను మరణించినంత వరకు నాయన నీ సన్నిధిలో తండ్రి గోజాడ బిడ్డగా మమ్మల్ని ఆశ్రయించమని, నన్ను ఆశ్రయించమని అడుగుతున్నాం తండ్రి. గొప్ప దేవా నీకు వందనాలు నాయన. సవాసంలో మంచి సవాసం ఇచ్చినావు గాస్పల్ ఆయన ఇంత గొప్ప దేవుడు, మంచి సంఘాన్ని ఇచ్చినావు దేవా. కుటుంబంలో తండ్రి ప్రతి కుటుంబాన్ని సంఘంలో మీరు ఆశీర్వదించినందుకు వందనాలు. ముఖ్యంగా నాయన కేజమ్మను బట్టి నీకు వందనాలు. బిడ్డ ఎంతగానో తండ్రి ఆయన ప్రతి ఒక్కరిని హెచ్చరించుకుంటూ నాయన నీ బిడ్డ తండ్రి ఎంతగానో శ్రమ పడుతుంది ప్రభు, నీ పట్ల నాయన భారం కలిగి నాయన ఆత్మల కొరకు నాయన భారం కలిగి నాయన బిడ్డ తండ్రి నాయన ప్రార్థిస్తుంది ప్రభు. ఆ బిడ్డ ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నాయన. బిడ్డకు మంచి ఆరోగ్యమే నడుతున్నావు. అన్నను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఉద్యోగస్తులను ప్రతి బలహీనత తీసివేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు నాయన. కుమారుని విషయంలో కూడా తండ్రి అద్భుతం చేసినావు, ఆశ్చర్యకరం చేసినావు నాయన. బిడ్డ చక్కగా నడవడానికి నీ కృప చూపండి తండ్రి. అన్నిట్లో కుటుంబంలో తండ్రి సన్నిధి ఉంచండి నాయన. బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత తీసివేయమని అడుగుతున్నాం తండ్రి. కోడలను మనవలను తండ్రి అందరినీ కూడా నీ కృపలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. నీ సన్నిధి ఉంచమని అడుగుతున్నాం దేవా. అలాగే పెద్ద కుమారుని విషయంలో తండ్రి కుటుంబ విషయంలో కూడా నీ సన్నిధి ఉంచండి నాయన. కోడలను కుమార్తెను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారు చేస్తున్న సేవలో కూడా మీరు తోడుగా ఉండి నాయన సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. నీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి జూమ్ లో చూసిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి అయా, ఎవరికి ఏది అవసరమో నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి. మేము మాకు తలంపు రాకముందుపోయిన మా యొక్కర్లు నువ్వు ఎరిగిన దేవుడు అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు తండ్రి. అద్భుతాలు చేయవాడా నీకు వందనాలు తండ్రి. మా జీవితంలో ఎన్నో మేళ్లు చేసినావు దేవా. అవి మేము మరవక దాన్ని నిత్యమునైనా నీ సన్నిధిలో గోజాడ బిడ్డలుగా మమ్మల్ని ఆశ్రయించమని అడుగుతున్నాం దేవా. అవునైనా నా కుటుంబం పట్ల మీరు చేసిన మేళ్లు తండ్రి నేను మరవక తండ్రి నిత్యమునైనా నీ సన్నిధిలో ప్రభువా బతిమాలుకుంటున్నా, వేడుకుంటున్నా తండ్రి. ఆయన ఈ కుటుంబాన్ని మీరు ఎత్తి పట్టుకున్నారు ప్రభువా. అందరూ విడిచిన నువ్వు విడవని దేవుడు, మరవని దేవుడు తండ్రి. ఆది ఎంత వరకు నువ్వు నడిపించి దేవుడు నాయన. గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభువా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకుని
చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా. ముఖ్యంగా నాయనా నువ్వు ఎంతగానో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు తండ్రి, కాపాడుతున్నావు తండ్రి. నాయన భయంకర దినాల్లో ఉన్నప్పటికీ నాయన మమ్మల్ని తండ్రి మీరు కాపాడుతూనే ఉండవు తండ్రి, ఆదరిస్తున్నావు తండ్రి. మాకు మంచి ఆరోగ్యాలు ఇచ్చినావు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అవును తండ్రి, రక్షణ లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. నాయన రక్షణ దయచేయమని అడుగుతున్నాం దేవా. అవును తండ్రి, ఎంతో మంది రక్షణ లేక తండ్రి నాయన ప్రభువా నీ నెరగక నశించిపోయి బిడ్డల కొరకు, ఆత్మల కొరకు నాయన భారము కలిగి మేము ప్రార్థించడానికి మాకు సమయాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అవునైనా ఒక్క బిడ్డ కూడా నశించేది నీకు ఇష్టం లేదు కదా ప్రభువా. అంతటా అందరూ మారు మనసు పొందాలని ఇష్టపడుతున్న దేవా, నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. గొప్ప దేవుడా నీకు వందనాలు, కనికరం గల దేవా నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. అవును తండ్రి, మీరు చేసిన మేలు ప్రతిదీ నాయన మేము జ్ఞాపం చేసుకుంటున్నాయన నాయన. మమ్మల్ని తండ్రి నాయన మీరు అక్కడ పరంతరం నాయన మీతోనైనా ఉండడానికి మీ కృప చూపమని అడుగుతున్నాం తండ్రి. ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. సంఘంలో ప్రతి కుటుంబానికి జ్ఞాపం చేసుకోండి తండ్రి నాయన. ముఖ్యంగా రేపు జరిగే శివయ్య కుమార్ వివాహం విషయంలో కూడా తండ్రి నీ సన్నిధి ఉంచండి తండ్రి. ఎలాంటి తొందరలు, ఇరుకులు, ఇబ్బందులు కలగకుండా నైనా చక్కగా వివాహం అన్నిటికంటే ఘనమైనదని మీరు సెలవిచ్చిన దేవా. వివాహ విషయంలో కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. వారి దంపతులను దీవించండి, ఆశీర్వదించండి నాయన. అలాగే తండ్రి నాయన ముఖ్యంగా జేమి మా కాళ్ళను కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. బిడ ఆపరేషన్ చేసినారని విన్నాం తండ్రి నాయన. బిడను మీరు ముట్టండి నాయన అయ్యా. మీరు స్వస్థపరిచి దేవుడు అయ్యా, నువ్వు గాయపడిన హస్తము ఉంచమని అడుగుతున్నాం దేవా. బిడకు ఓదార్పు దయచేయండి నాయన. బిడ్డ ఒంటరిగా ఉంటున్నది ప్రభా. భార్య పిల్లలను కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి నాయన. ఆ బిడకు సంపూర్ణ స్వస్థత, విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీ గాయపడిన హస్తం ఉంచి నాయన ముట్టండి ప్రభువా. ఆయన ఎలాంటి ఆటంకాలు, అడ్డంకాలు లేకుండా సహాయం చేయండి ఆయన. డాక్టర్ కూడా మంచి జ్ఞానం ఇవ్వమని అడుగుతున్నాం దేవా. బిడ్డను మీరు కడరించండి తండ్రి. నీ చిత్తమైతే మరి ఒకసారి ప్రభువా మేమందరం ఇలా కలుసుకోవడానికి కృప చూపి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఆయన చిన్న సాక్ష్యాన్ని మీరు ఇన్నందుకు వందనాలయ్యా. సాక్ష్యంలో ఎలాంటిది తప్పులు ఉన్నా క్షమించమని అడుగుతున్నాం తండ్రి. వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభువా. నువ్వు మాట్లాడే దేవుడవు తండ్రి, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు నాయన అయ్యా. ఎన్ని మార్లు నాయన నిన్ను మర్చినను నువ్వు మరవని దేవుడు తండ్రి నాయన. మా పట్ల నీ కృప చూపినందుకు వందనాలయ్యా. స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకు యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నా స్వామి. ఆమేన్. వందనాలమ్మా. ఆమె ఆమేన్. వందనాలు ఆమేనమ్మా. కావాలి. వందనాలమ్మా.